Hello everyone, Ganitha Manjari class 9 first chapter we are going to see now. From this first introduction of the topic. Children, do you ever think of how Google Map finds our location, mobile phone tracks position, delivery services like Flipkart, Amazon, these are services, how can Blinkit, these are how locate the address, do you know? Yeah, it's exactly global positioning system, that is nothing but GPS system, we say that. In this, how they find out the exact location means, look at here, we had 4 direction, east, west, north, south, right? So first they will find out the north, they will find out the longitude, next latitude, where the longitude latitude made that point is called as our destination, our address. Look at here. See, from this we can here look at this GPS coordinates. What is this? GPS coordinates. What are these? First north one, next east one. North one is longitude and east one is latitude. ఈ రెండు పొజిషన్స్ ని తెలుసుకుంటే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ 2-dimensional సిస్టమ్. 2-dimensional అంటే ఏంటి? ఓన్లీ మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తెలిస్తే దాన్ని 2-dimensional సిస్టంలో ఫైండ్ అవుట్ చేయడం అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏరోప్లేన్, హౌ ద ఏరోప్లేన్ నావిగేషన్, తర్వాత సెలిస్టియల్ బాడీస్ లైక్ ఎర్త్, మూన్, మార్స్, ఇలాంటి సెలిస్టియల్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత హైట్లో ఉన్నాయి, వాటి పొజిషన్ ఎక్కడ ఉంది, ఎర్త్కి దగ్గరగా వస్తుందా, దూరంగా వెళ్తుందా, ఇలాంటివన్నీ మనం న్యూస్లో చూస్తూ ఉంటాము. అలాంటి వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? Yes, this is also nothing but using of global positioning system. But here they use that 3 coordinates. What are those? Longitude, latitude and altitude. And then the longitude, latitude and also height also they will measure. So ila 3 dimensionals lo kanaka chepte danni 3-dimensional measurement antaru anamata. So ee 2-dimensional 3-dimensional measurements we already learned in our second 6th, 7th, 8th స్టాండర్డ్ లో చదువుకున్నాము. అయితే మై క్వశ్చన్ ఈస్, అరే ఇలాంటివన్నీ మనకి తెలియాలి, యాజ్ అ కామన్ మ్యాన్గా మనకి కూడా తెలియాలి, అసలు అలా తెలియాలంటే మనం ఏం చదవాలి అని అంటే దానికి క్వశ్చన్ ఏంటంటే, దానికి ఆన్సర్ ఏంటంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో పర్టికులర్గా జామెట్రీ అనే సబ్జెక్ట్ని మనం చూస్ చేయాలి. ఆ జామెట్రీలో మనకి తెలుసు ఆల్రెడీ ఇట్ హ్యాస్ అ 5 subtopics ఉన్నాయి. ఫస్ట్ వన్ is plane geometry, solid geometry, Euclidean geometry, coordinate geometry, non-Euclidean geometry. First plane geometry we have learned in our 6th grade లో చదువుకున్నాము. సాలిడ్ వచ్చేసి we have learned in 7th grade and Euclidean like axioms అని, తర్వాత థీరమ్స్ అని చెప్పేసి ఇది మనం grade 8లో నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీ, నాన్ యూక్లిడియన్ జామెట్రీ అనేది grade 9 and 10లో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈ GPS సిస్టమ్కి 2-dimensional కానీ 3-dimensional కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే కోఆర్డినేట్ సిస్టమ్. సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని ఇలాంటి వాటిలో మనకి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఏరోప్లేన్ నావిగేషన్లో కానీ, నెక్స్ట్ ఓషన్స్ షిప్స్ నావిగేషన్లో కానీ, ఈ జీపీఎస్ సిస్టమ్ ట్రాక్ చేయడంలో కానీ, ఇవన్నీ తెలియాలంటే మనకు ఒక బేసిక్ టర్మినాలజీ తెలియాలన్నమాట. ఆ బేసిక్ టర్మినాలజీ అంతా కూడా మనం ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ we will learn in our 9th standard 2-dimensionalలో నేర్చుకుంటాము. ఆ తర్వాత మనం 11th and 12thలో వచ్చేటప్పటికి 3-dimensional వేలో ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం అనమాట. సో లెట్ us enter into our today's topic is ఓరియంటింగ్ యువర్ సెల్ఫ్ ద యూజ్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఓరియంటింగ్ అంటే మనం కోఆర్డినేట్స్ గురించి నేర్చుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ దిస్ కోఆర్డినేట్స్ అంటే ఈ కోఆర్డినేట్స్ని మనం XY ప్లేన్ లేదా కార్టీజియన్ ప్లేన్ అని కూడా అంటాము. అసలు ఏంటి కార్టీజియన్ ప్లేన్ అంటే ఏంటి, XY ప్లేన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు, ఒక గ్రాఫ్ పేపర్ చూస్తున్నారు. ఆ గ్రాఫ్ పేపర్ మీద లుక్ ఎట్ హియర్ నంబర్ లైన్, 2 నంబర్ లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా అరేంజ్ చేశారు అనమాట.
So what is a coordinate system ante? A system of coordinates is structured framework like a grid lines. So ikkad nunchi ikkad varaku manaku oka box laga anpistundi kada, pratidi oka box laga anpistundi. Ivanni kuda grid lines annamata. ఆ గ్రిడ్ లైన్స్ అనేది గ్రాఫ్ పేపర్ మీద పెట్టినప్పుడు మనం నంబర్స్ని యూజ్ చేస్తాము. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎగ్జాక్ట్ ఫిజికల్ లొకేషన్స్ని పాయింట్అవుట్ చేయడం కోసం. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఇన్ ద క్లాస్లో మనకి రోస్ ఇలా ఉంటాయి, తర్వాత కాలమ్స్ వైజ్గా ఇక్కడ నుంచి టీచర్ మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా, రోస్ అండ్ కాలమ్స్. ఇఫ్ షీ వాంట్స్ టు కాల్ హియర్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్, సెకండ్ రోలో సెకండ్ పర్సన్ అని చెప్తారు. సో ఇలా మనం మెన్షన్ చేయడం ఎగ్జాక్ట్గా పొజిషన్ని పర్సన్ని లొకేట్ చేస్తాము. అలాగే ఈ పేపర్ మీద ఒక పాయింట్ని ఎలా లొకేట్ చేయడం అనేది మనకి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకి బ్రీఫ్గా వాట్ ఈజ్ కోఆర్డినేట్. కోఆర్డినేట్ అంటే ఏంటి, ఒక ప్లేన్ పేపర్ మీద మనకి లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక గ్రిడ్ లైన్స్ లాగా యూజ్ చేసి ఈక్వల్ డిస్టెన్స్లో, దీని నుంచి దీనికి ఈక్వల్ డిస్టెన్స్, దీని నుంచి దీనికి ఈక్వల్ డిస్టెన్స్లో మనం పాయింట్స్ని లొకేట్ చేస్తాము. దాన్నే కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటారు. ఇది మీకు చాలా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. సో అసలు ఈ లైన్ అనేది నంబర్స్ లైన్ అనే 2 నంబర్స్ లైన్ని ఇలా పర్పెండిక్యులర్గా ఎవరు అరేంజ్ చేశారు? చాలా సింపుల్గా ఉంది కదా. ఎవరు అరేంజ్ చేశారు అంటే దీనికి ఒక చిన్న సైజు హిస్టరీనే ఉంది. అది బిఫోర్ క్రైస్ట్ నుంచి, బిఫోర్ క్రిస్టియన్ ఎరా నుంచి ఇప్పుడు మనం రన్ అయ్యే కామన్ ఎరా వరకు ఈ జర్నీ అనేది సాగిందనమాట. సో అసలు ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అది మనకి ఇప్పటిదాకా ఎలా వచ్చింది అనేది లెట్ us see. ఒక చిన్న స్టోరీ లాగా తెలుసుకుందాం. ఇంటూ సింధ్ సరస్వతి సివిలైజేషన్ మీకు 8th క్లాస్లో సోషల్ ఎగ్జామ్లో మీకు సోషల్ సబ్జెక్ట్లో ఇది వస్తుంది. ఈ సింధ్ సరస్వతి అనేది 2600 నుంచి 1900 బిఫోర్ క్రిస్టియన్ ఎరా. అప్పట్లో ఎలా ఉండేది కన్స్ట్రక్షన్ కానీ లొకేషన్ ఆఫ్ ద పాయింట్ ఎలా ఉండేది అంటే, లుక్ ఎట్ దిస్, ఎంత నీట్గా ఇలా ప్యారలల్ లైన్స్గా డివైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ వర్టికల్ లైన్స్ లాగా కూడా ఎగ్జాక్ట్గా చేశారనమాట. సో ఇలా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షాప్ ఉండింది. ఈ షాప్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను. సో అప్పుడు ఎలా చేస్తారంటే, అప్పట్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలా డైరెక్షన్స్ని యూజ్ చేసుకొని దే విల్ సే దట్ నీ నుంచి నార్త్ డైరెక్షన్లోకి వెళ్ళి 2వ, 3వ లైన్లో అలాగా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి మనకి GPS సిస్టమ్ అనేది ఉండింది అని చెప్పచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ మన మొబైల్ ఫోన్లో లాగా కాకుండా వాళ్ళు కూడా నార్త్ డైరెక్షను, నార్త్ ఈస్ట్ డైరెక్షను, సౌత్ వెస్ట్ డైరెక్షను ఇలా డైరెక్షన్స్ యూజ్ చేసి చెప్పేవాళ్ళు అనమాట. సో దీన్ని అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే, ద ఫస్ట్ పర్సన్ ఈజ్ బౌద్ధయానా. So Baudhayana is one of the greatest olden days mathematician. He was around 800 BCE, before Christian era. 800 BCE lo he was born, and he used that east, west, north, south lines for geometric constructions. Tarvata he invented that Pythagoras theorem. Pythagoras theorem, everyone knows that. What is that? Hypotenuse square is equal to side square plus side square అని దీని డిస్టెన్స్ని కనుక్కోవడం నేర్పించారు. బట్ ఇట్ ఈస్ నాట్ Pythagoras. బిఫోర్ Pythagoras ఓన్లీ Baudhayana is the mathematician was founded this one. నాట్ ఓన్లీ డైరెక్షన్స్, తర్వాత పైథాగరస్ థీరం ఇవి రెండే కాకుండా ఇంకా ఆయన చాలా చెప్పాడు. ఏంటవి అంటే, హీ పుట్ దట్ ఇన్ అవర్ ఇండియన్ మ్యాప్లో కరెక్ట్గా మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరంని బేస్ చేసుకొని పాస్ అయ్యే ఒక లైన్ తీసుకొని దాన్నే ప్రైమ్ మెరీడియన్గా, మన ఇండియాకి ప్రైమ్ మెరీడియన్ లైన్గా ఇమాజిన్ చేసి అక్కడి నుంచి హీ టోల్డ్ దట్ డిఫరెంట్ లొకేషన్స్, వాటి డిస్టెన్సెస్, వాటి
డైరెక్షన్స్ ఇవన్నీ క్లియర్గా చెప్పాడనమాట. సో దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ బౌద్ధయాన హీ హాజ్. అయితే మన కార్టీజియన్ ప్లేన్కి ఇవి మాత్రమే ఏంటవి, డైరెక్షన్స్ ఒకటి, తర్వాత పైథాగరస్ థీరం ఒకటి, నెక్స్ట్ వర్టికల్ రీడియన్ అంటే ప్రైమ్ మెరీడియన్, ఈ లైన్, ఇవి మూడే కాకుండా ఇంకా ఏం చెప్పాడు. ఆ తర్వాత ఆర్యభట్ట అనే ఆయన ఏం చేశాడంటే సైన్స్ని యూజ్ చేశాడు. ఇది మనకి 3 డైమెన్షనల్లో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి తెలుస్తుంది. ఆర్యభట్ట ఇంట్రడ్యూసెస్ సైన్స్ ఫర్ ఈజియర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సెలిస్టియల్ కోఆర్డినేట్స్. సెలిస్టియల్ అంటే ఏంటి, మనకి యూనివర్స్లో ఉండే అనమాట, లైక్ ఎర్త్, మూన్, మార్స్, ఇలాంటి సెలిస్టియల్ వాటికి కోఆర్డినేట్స్, ఆ కోఆర్డినేట్స్ 3 డైమెన్షనల్లో ఉంటాయి. వాటికి సైన్స్ని యూజ్ చేశాడు. నెక్స్ట్ బ్రహ్మగుప్త అనే ఆయన ఏం చేశాడంటే మనకి కార్టీజియన్ ప్లేన్ అంటే నంబర్ లైన్ చెప్పాం కదా, ఆ నంబర్ లైన్లో ఉండే పాజిటివ్ నంబర్స్, 0 పాజిటివ్ నంబర్స్, నెగటివ్ నంబర్స్, తర్వాత ఇవి 4 భాగాలుగా విభజించబడింది అని వాటిని 4 క్వాడ్రెంట్స్ అని చెప్పి ఈయన ఇచ్చాడనమాట. సో ఇలా ఇండియాలో మొత్తం ఇలాగా మొత్తం మన కార్టీజియన్ ప్లేన్ కావాల్సినవన్నీ కూడా ఇండియన్స్ మ్యాథమెటిషియన్ ఫైండ్ అవుట్ చేసి పక్కన పెట్టారు. ఆ నాలెడ్జ్ని మనకి అరబిక్ స్కాలర్స్ అయిన అల్బెరూని, ఉమర్ ఖయ్యూమ్ అనే ఈ ఇద్దరు మన ఇండియా నుంచి వాళ్ళు కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వాళ్ళకు తెలిసినంత వరకు ఇంకొంచెం డెవలప్ చేశారు. అండ్ ఫైనలీ రెనే డెస్కార్టెస్ అనే ఆయన 1637 కామన్ ఎరా అంటే కొద్దిగా ఆఫ్టర్ క్రిస్టియన్ బాండ్ అనమాట. అప్పుడు ఆయన మనకి ఇప్పుడు మనం చూస్తున్న కార్టీజియన్ ప్లేన్ని సింపుల్గా చేసిచ్చాడు అనమాట. దిస్ ఈస్ ఆ 2 లైన్స్ వెనకాల ఇంతమంది కష్టం అనేది దాగుంది, దాన్ని మనం గుర్తించాలి. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా అసలు వాట్ ఈజ్ కోఆర్డినేట్ సిస్టమ్, అసలు ఇక్కడ మనం ఒక పాయింట్ని లేదా ఒక ప్లేస్ని ఎలా లొకేట్ చేయాలి అనే దానికన్నా ముందర ఒక పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎలా లొకేట్ చేస్తాము, ఎలా చెయ్యాలి, ముందు లాంగిట్యూడ్ పెట్టాలా లాటిట్యూడ్ పెట్టాలా అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక గ్రిడ్ లైన్ తీసుకున్నాను. ఈ గ్రిడ్ లైన్లో నంబర్ లైన్స్ 2 నంబర్ లైన్స్ని ఒకదాని మీద ఒకటి పర్పెండిక్యులర్గా అరేంజ్ చేశాను అనమాట. ఈ పర్పెండిక్యులర్గా అరేంజ్ చేసినప్పుడు ఈ లైన్కి 0, ఈ లైన్కి 0 ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. ఆ పాయింట్ నేనేమంటున్నానంటే 0, x యాక్సిస్ 0, y యాక్సిస్ 0 అనమాట. సో ఇలా హారిజాంటల్గా ఉన్న లైన్ వచ్చేసి మనం x యాక్సిస్ అంటాము. అలాగే వర్టికల్గా ఉన్న లైన్ని y యాక్సిస్ అంటాము. వర్టికల్ లైన్ని y యాక్సిస్, హారిజాంటల్ లైన్ని x యాక్సిస్ అంటాం అనమాట. రైట్ సైడ్ ఉన్నదేమో పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నాయేమో నెగిటివ్ నెంబర్స్. నెక్స్ట్ అబోవ్ దిస్ 0 ఉన్నాయన్నీ పాజిటివ్, బిలో ఉన్నాయన్నీ నెగటివ్. ఇప్పుడు ఈ హోల్ పేపర్ని ఈ 2 నంబర్ లైన్స్ ఎన్ని క్వాడ్రెంట్ అంటే 1/4గా, హోల్ని 1/4గా డివైడ్ చేసింది. దీన్నే మనం ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే 2 ప్లస్లుగా మాత్రమే, ఇటువైపు ప్లస్సే ఉంది, ఇటువైపు ప్లస్సే ఉంది, దాన్ని ఫస్ట్ క్వాడ్రెంట్ అంటారు. నెక్స్ట్ x యాక్సిస్ అనేది నెగిటివ్, y యాక్సిస్ అనేది పాజిటివ్గా ఉంది, దీన్ని క్వాడ్రెంట్ 2 అంటారు. 2 మైనస్లే ఉంటే దాన్ని క్వాడ్రెంట్ 3 అంటారు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటేనేమో దాన్ని క్వాడ్రెంట్ 4 అంటారు. ఇక్కడ ఈ పాజిటివ్ నెగిటివ్లు ఎలా వచ్చాయంటే, లుక్ ఎట్ దిస్. ఫస్ట్ x యాక్సిస్ని ఐ హ్యావ్ టు లొకేట్ దిస్ పాయింట్ యాజ్ x, y అని చెప్పాలి. అంటే ఫస్ట్ నేను x యాక్సిస్ని రాయాలి, తర్వాత y యాక్సిస్ని రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం రాయాలి, x యాక్సిస్ పాయింట్ రాయాలి. x యాక్సిస్ పాయింట్ని ఏమంటారు అంటే యాప్సిసా, అంటారు. అదే y యాక్సిస్ పాయింట్ ఏమంటారు అంటే దీన్ని ఆర్డినేట్ అంటారు. ఆర్డినేట్ ఇవి మనకు గుర్తులేదనుకోండి, జస్ట్ యూ కెన్ రైట్ x కోఆర్డినేట్, దీన్ని y కోఆర్డినేట్ అంటారు.
వై కోఆర్డినేట్ అంటారు. సో ఇలాగా ఎక్స్ యాక్సిస్ పాయింట్ని వై యాక్సిస్ పాయింట్ని అంటారు. దీన్నేమో ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ అంటారు. ఆ లైన్ మీద ఉన్న పాయింట్స్నేమో కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ అంటారు. సో ఆల్వేస్ వైల్ యూ ఆర్ రైటింగ్ వీ షుడ్ రైట్ ఓన్లీ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ ఉంటే ఆ పాయింట్ ఫస్ట్ రాయాలి, వై యాక్సిస్ మీద ఏది ఉంటే ఆ పాయింట్ని నెక్స్ట్ రాయాలి, అండ్ ఓపెన్ బ్రాకెట్తో ఇలా క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈ మొత్తం ప్లేన్ ఏమంటామంటే ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది కాబట్టి XY ప్లేన్ అంటారు, లేదా కార్టీజియన్ ప్లేన్ అంటారు, లేదా కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ కోఆర్డినేట్ ప్లేన్ అని అంటారు అనమాట. సో దీన్ని లొకేషన్ ఆర్ పాయింట్, ఈ ఎక్స్ వై ఏమంటారంటే పాయింట్ అని రీడ్ చేస్తారు. పాయింట్ XY, పాయింట్ AB. ఇక్కడ పాయింట్ అంటే ఈ పాయింట్ అని కాదు, ఇక్కడ పాయింట్ అంటే కోఆర్డినేట్ సిస్టంలో పాయింట్ అంటే ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అనమాట. అయితే ఇప్పుడు మనం వాట్ ఈస్ దేర్ XY ప్లేన్ అనేది చూసాము. ఏంటి, 4 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ దాంట్లో ప్లస్ ప్లస్, నెక్స్ట్ దాంట్లో మైనస్ నెగిటివ్, మైనస్ మైనస్, ప్లస్ నెగిటివ్ ఇలా ఉంటాయి. వాటి పేర్లు అంటూ నేర్చుకున్నాం. ఇంకా ఫర్దర్గా ఏం నేర్చుకుంటామంటే ఒక పాయింట్ని ఎలా లొకేట్ చేయాలి, లొకేట్ ద పాయింట్స్, ఇవి మెయిన్గా మనకి తెలియాలి. ఇక్కడ ఏంటి A1,3 అని ఇచ్చాడు. సో నేను ఏ పాయింట్ 1,3 అనేది ఉంది. సో ఆబ్వియస్లీ ఐ నో దట్ వన్. ద ఫస్ట్ థింగ్ A1,3 అంటే ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి 1, వై కోఆర్డినేట్ వచ్చేసి 3 అనమాట. సో ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో వై యాక్సిస్ మీద 3 ఎక్కడుంది. సో ఎక్స్ పాయింట్ నుంచి మీరు అదే లైన్లో వై దగ్గర ఎక్కడ 3 వచ్చిందో అక్కడ దాకా మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ 3 వచ్చింది. సో వై యాక్సిస్ అనేది ఇక్కడ 3 వచ్చింది. సో ఈ రెండు మీట్ అయిన పాయింట్నే మనం ఏమంటారు, A1,3 అంటారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బి పాయింట్ చూద్దాం. బి పాయింట్ ఏంటి, -4,5. ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ -4. అలాగే వై కోఆర్డినేట్ ఏమవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏ యాక్సిస్ మీద తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద. ఎక్స్ యాక్సిస్ మీద -4 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో వై యాక్సిస్ మీద 5 ఎక్కడుంది, 5 అనేది పైన కిందనా, సో పైన ఉంది. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ దట్ ఇక్కడ 5 ఉంది. సో ఎక్స్ యాక్సిస్ -4 నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే వై ఎక్కడైతే 5 వచ్చిందో అక్కడ ఆగిపోవాలి. సో ఈ పాయింట్ ఏమంటారు అంటే -4,5 బి పాయింట్ అని అంటారు అనమాట. సో ఇలాగ మనం లొకేట్ ద పాయింట్స్ అనేది లొకేట్ చేయాలి. అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, పాయింట్ ఆన్, ఇప్పుడు పాయింట్ నేను 4,0 అని తీసుకున్నాను అనుకోండి, 4,0. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎక్స్, ఇది వై. సో ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉంది, ఇక్కడ 4 ఉంది. మరి వై 0 ఎక్కడ ఉంది, ఇదే లైన్ మీద ఉంది. సో పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ 4,0 అవుతుంది. 4,0. సో యూ ట్రై ఫర్ సి అండ్ డి పాయింట్స్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ రైట్ ద పాయింట్స్. నేను ఇక్కడ 4 పాయింట్స్ లొకేట్ చేస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం పాయింట్స్ రాయాలి. సో పీ పాయింట్ ఎలా రాస్తాం, ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాం, తర్వాత వై కోఆర్డినేట్ రాస్తాం. సో పీ పాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. లుకేజ్ హియర్ కేర్ఫుల్లీ. మీరు జాగ్రత్తగా కౌంట్ చేస్తే 0 నుంచి స్టార్ట్ చేస్తే ఈ లైన్ అనేది 5 లైన్స్ అవుతాయి. 6, 7, 8, 9, ఈ 1 అనేది 10th లైన్ అవుతుంది అనమాట. అలాగే మన ప్రతిదానికి కూడా 1.1, 1.2, 1.3, 1.5 అలాగా అప్ టు 2, 10 లైన్స్ ఉంటాయి. మిడిల్లో కొంచెం లైట్గా ఉన్నదాన్ని మనం 5 యూనిట్స్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పీ పాయింట్ ఎక్కడ ఉంది, 1కి 2కి మధ్యలో ఉంది. అంటే పాయింట్ ఏమవుతుంది, 1.5. తర్వాత వై కోఆర్డినేట్ ఎంత, సో వై యాక్సిస్ మీద ఉందా, ఇది ఎగ్జాక్ట్లీ ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది. అంటే వై వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో వాట్ ఈస్ ద పీ పాయింట్, 1.5,0. నెక్స్ట్ కమింగ్ టు ద క్యూ పాయింట్. ఇది ఎక్కడ ఉంది, వై వాల్యూ మీద ఉంది, వై యాక్సిస్ మీద ఉంది.
సో QX, Y మనకి y యాక్సిస్ మీదే ఉంది. ఇక్కడ ఇంకా x యాక్సిస్ ఎక్కడ ఉంది? x యాక్సిస్ 0 ఉంది. సో పాయింట్ ఏమవుతుంది? 0, 3 అవుతుంది. సో r వాల్యూ ఎంత? r ఇస్ ఇక్కడ నుంచి చూడండి -3 ఉంది. -3 నుంచి y వాల్యూ ఎక్కడ ఉంది? సో y వాల్యూ అనేది ఇలా, y వాల్యూ ఇది -3, ఇది y వాల్యూ. సో y వాల్యూ ఎక్కడ ఉంది? 0కి 1కి మధ్యలో ఉంది. అంటే కెన్ ఐ రైట్ ఇట్ ఈస్ 0, x వాల్యూ ఇస్ -3, y వాల్యూ ఇస్ 0.5. సో వాట్ ఐ కెన్ రైట్? -3, 0.5. ఫస్ట్ we should write x coordinate, next we should write y coordinate. నెక్స్ట్ s పాయింట్ ఏంటి? ఫస్ట్ x coordinate how much it is? x ఇది ఇలా ఉంది కదా. సో x యాక్సిస్ మీద ఏ పాయింట్ ఇది? -1, y యాక్సిస్ మీద -2. సో -1, -2 ఇలాగ మనం పాయింట్స్ ని రీడ్ చేయడం నేర్చుకోవాలి, అలాగే లొకేట్ చేయడం కూడా నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ వన్ ఫర్ ద కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ లో మనం ఎక్సర్సైజెస్ ని ఎలా సాల్వ్ చేయాలో అనేది మనం చూస్తాము. మీకు కనుక ఇంకేమన్నా ఐడియాస్ వచ్చినా, ఏదైనా డౌట్స్ వచ్చినా, యూ కెన్ టెక్స్ట్ మీ. If you like my effort, please give a like.